కులం చూడలేదు, మతం చూడలేదు, ఏ పార్టీకి చెందిన వారని అసలే చూడలేదు. అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాల ద్వారా లబ్ది చేకూర్చి ఆదర్శ సీఎంగా జగన్మోహన్ రెడ్డి నిలిచారని తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్కొన్నారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేశారని కొనియాడారు. బుధవారం చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని పాకాల, చంద్రగిరిలో వేరువేరుగా వైఎస్సార్ ఆసరా నిధులు విడుదలపై స్వయం సహాయక సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా తుడా చైర్మన్ వైఎస్సార్సీపీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పాకాలలో 4వ విడత వైఎస్సార్ ఆసరా నిధులు 10.47 కోట్ల చెక్కును మహిళలకు అందజేశారు. అలాగే చంద్రగిరిలో 11.61 కోట్లు వైఎస్సార్ ఆసరా చెక్కును అందజేశారు. అంతకుముందు మహిళలు మోహిత్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. హారతులు పట్టి ఆనందం వ్యక్తం చేశారు. పాకాలలో మహిళలు స్వయం ఉపాధితో రూపొందించిన వస్తువులు, ఆహార పదార్థాలతో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మోహిత్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ అక్క చెల్లెమ్మలు బాగుంటేనే ఆ కుటుంబం, ఆ రాష్టం సర్వతోముఖాభివృద్ది చెందుతుందని అన్నారు. ఆసరాతో మహిళలకు ఆర్థిక భరోసా లభిస్తుందని అన్నారు. మహిళల ఆర్థిక బలోపేతం దిశగా ప్రతి సంక్షేమ పథకాన్ని మహిళల పేరుతో వర్తింపచేస్తున్నారని, అక్కా చెల్లెమ్మల పక్షపాతిగా నిలుస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానని మేనిఫెస్టోలో హామీ ఇచ్చినప్పటికీ అధికారంలోకి వచ్చాక విస్మరించారని ఆరోపించారు. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్ గా భావించి ఇచ్చిన హామీలను 99% నెరవేర్చిన ప్రభుత్వం వైఎస్సార్సీపీ అని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 3000 పెన్షన్ అందిస్తున్నట్లు తెలిపారు. సచివాలయం వ్యవస్థ ఏర్పాటుతో పాలనను సులభతరం చేశారని అన్నారు. కారు ఇస్తామని హామీలు గుప్పిస్తారు, కానీ ఆ హామీలు అమలు, ఆచరణ సాధ్యమా కాదా అని ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ది నిరంతర ప్రక్రియ. గతంలో జరగని అభివృద్ది గడిచిన 4 సంవత్సరాల కాలంలో చేపట్టామని అన్నారు. నియోజకవర్గంలో ప్రతిపక్ష నాయకుడు ఎక్కడి నుంచో రావాలి. కరోనా సమయంలో కనిపించిన దాఖలాలు లేదని అన్నారు. నేనెక్కడో పుట్టి ఇక్కడకు రాలేదు. నేను చంద్రగిరి నియోజకవర్గంలోనే పుట్టాను. స్థానికంగా ఉంటూ నిరంతరంగా ప్రజలకు అందుబాటులో ఉంటామని అన్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి కరోనా కాలంలో ప్రజలకు అండగా నిలిచి ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజలకు సేవ చేశారని అన్నారు. ప్రజలను కుటుంబ సభ్యులుగా భావించి కానుకలను అందిస్తున్నట్లు తెలిపారు. నాన్నడుగుజాడలో నడుస్తా, ఎమ్మెల్యేగా ఆశీర్వదించండి, రెట్టింపు స్థాయిలో అభివృద్ది, సంక్షేమ పాలన అందిస్తామని స్పష్టం చేశారు. పాకాల పంచాయతీలో 19 కోట్ల నిధులతో అభివృద్ది పనులు చేపట్టామని అన్నారు. చంద్రగిరిలో 40 కోట్ల నిధులతో అభివృద్ది పనులు చేపట్టామని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పల్లెకు, ప్రతి పంచాయతీకి కూడా ఎన్ని రకాల లబ్ధి అనేది చేకూర్చడం గురించి ఒక్కసారి మనం అందరం చూసుకోవాలనేదే దీని ఒక ముఖ్య ఉద్దేశం. మళ్ళీ ఈయన ఎందుకు రావాలి అనే దాని గురించి నాకు తెలిసి గతంలో నేను సర్పంచ్ ఉన్నాను, మళ్ళీ ప్రజెంట్ ఇప్పుడు ఉన్నా. అప్పటికి ఇప్పటికీ ఏం తేడా అంటే కేంద్ర ప్రభుత్వం నిధులు, ఫైనాన్స్ కమిషన్ నిధులు ఎప్పుడో ఒకసారి వచ్చేది. అప్పట్లో ఒక 6 నెలలకో 1 సంవత్సరానికో ఇలాంటి కార్యక్రమాలు జరిగేవి. 1 సెంటు భూమి కూడా నా గత 5 సంవత్సరాల్లో నేను ఇచ్చిన దాఖలాలు లేవు. ప్రజెంట్ వారానికి ఒక కార్యక్రమం, నెలకొక కార్యక్రమం. ఒక్క రోజైనా కూడా వాలంటీర్లకో, సచివాలయం సిబ్బందికో పని లేకుండా లేదు. ఎందుకు లేదంటే అన్ని రకాల లబ్ధి మనకు చేకూరుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఒక నిమిషం, మనం ఇక్కడ పాకాల టౌన్ అన్న తర్వాత దాదాపు చాలా వరకు అంతా చదువుకున్న వాళ్ళే ఉంటారు, చెప్పింది అర్థం చేసుకోగలిగిన వారే ఉంటారనే ఉద్దేశంతోనే కొన్ని మాటలు మీకు చెప్పదలిచాను. ఎప్పుడు కానీ సమాజంలో మంచి చెడు అనేది 2 ఉంటాయి. కానీ మీరు ఎవరిని ఎక్కడ అడిగినా ఎటువైపు ఉంటామన్నా మంచి వైపే మేము ఉంటాము అని ప్రతి ఒక్కరూ చెప్తారు. మంచి చెడులు ఎలా ఏర్పడతాయనే దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈవెంట్ జరుపుతున్నాం. మన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంతో పాటు ఆంధ్రప్రదేశ్కి జగనే ఎందుకు కావాలి అనేటువంటి కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహిస్తున్నాం.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన పాకాల గ్రామ పంచాయతీ ప్రజలకి ఆర్థిక స్వాగతం తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మాన్యులు మన తుడా చైర్మన్ శ్రీ మోహిత్ రెడ్డి గారికి సాదర స్వాగతం తెలియజేస్తూ, అలాగే వారితో పాటు వచ్చినటువంటి ఎస్ కస్తూరి సర్పంచ్ గారికి, అలాగే గౌరవనీయులు కె ప్రకాష్ రెడ్డి వైస్ సర్పంచ్ గారికి, అలాగే లోకనాథం ఎంపీపీ గారికి, అలాగే ఎన్ పద్మజారెడ్డి గారు జెడ్పీటీసీ గారికి, అలాగే చెన్నకేశ్వర రెడ్డి వైస్ ఎంపీపీ గారికి, అలాగే బి రహీం బి వైస్ ఎంపీపీ 2 గారికి, అలాగే నరేష్ రెడ్డి గారు సురేఖ ఎంపీటీసీ 1, పి చంద్ చాముండీశ్వరి ఎంపీటీసీ 2, ఎన్ స్వర్ణ ఎంపీటీసీ 3, అలాగే ఇక్కడ మన విక్రమ్ రెడ్డి గారు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్, అలాగే రఘుపతి గారు బీసీ కార్పొరేషన్ డైరెక్టర్, అలాగే మైనార్టీ డైరెక్టర్, అలాగే మునీశ్వర్ రెడ్డి గారు సింగనుండ హాస్టల్ రీఎంబర్స్మెంట్ ఇక్కడ తీసుకువచ్చి వాళ్ళందరూ చదువుకి ఈరోజు ఒక పెద్ద అన్నగా ఈరోజు ముందొచ్చి వాళ్ళందరికీ సహాయం చేస్తున్నాడు. అదేవిధంగా ఒక్క చదువే కాదు, రైతులు మనందరికీ తెలుసు రైతులకి ఈ కాలంలో ఎంత మాత్రం లాభాలు వస్తున్నాయో. అందరూ రైతులు ఇబ్బంది పడతా ఉంటే రైతులందరూ బాగుండాలన్న ఉద్దేశంతో రైతు భరోసా కేంద్రాలు ప్రతి ఊరికి తీసుకువచ్చి వాళ్ళందరూ బాగుండేలాగా సబ్సిడీ లోన్స్ కావచ్చు, వాళ్ళకి అవసరమైన ఏవైతే ఉంటే అక్కడే. ఇంతకుముందు ఒక చిన్న పని కావాలంటే మనం ఎంపీడీ ఆఫీస్కో లేకపోతే అగ్రికల్చర్ ఆఫీస్కో తిరిగే వాళ్ళం. ఏ సచివాలయంకో ఆ సచివాలయంలో ఏ పల్లికి ఆ పల్లికి ఈరోజు ఆర్బీకే భవనాలు కట్టించి వాళ్ళందరూ బాగుండాలని చెప్పి ఈరోజు రైతులందరికీ రైతు భవనాలు కట్టించి ఆ రైతు భరోసా కేంద్రాలు కట్టించడం జరిగింది. రైతు భరోసా కేంద్రాలే కాకుండా ఒక్కొక్క రైతుకి ఇంత అమౌంట్ అని చెప్పి నేను సంవత్సరానికి వాళ్ళకి సుమారు 15,000 రూపాయలు డైరెక్ట్గా ఈరోజు అకౌంట్లో వేసి రైతు భరోసా అని చెప్పి రైతులందరికీ భరోసా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాడు. 60 ఏళ్ళు దాటిన ప్రతి అవ్వకి తాతకి నేను కూడా మీ మనవల్లాగా ఉంటానని చెప్పి మన ముఖ్యమంత్రి గారు 2019లో ఒక 2 నెలలకు ముందు 1000 రూపాయల పెన్షన్ని పెంచుకుంటూ పోయి ఈ రోజు 3,000 రూపాయలు పెన్షన్ చేసి ఎక్కడా లేని విధంగా మన దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ 3,000 రూపాయల పెన్షన్ ఇన్ని మందికి ఇచ్చే కార్యక్రమం ఎక్కడ చేయడం లేదు. మన ఆంధ్రప్రదేశ్లో మన ముఖ్యమంత్రి గారి చొరవతో ఈరోజు పెన్షన్ 3,000 రూపాయల పెన్షన్ ఒక అర్హత ప్రామాణ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరికి ఇస్తున్నారంటే మన ముఖ్యమంత్రి గారి గొప్పతనం మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడున్న పెద్దలందరికీ తెలుసు, ఇంతకుముందు ఒక చిన్న సంక్షేమ పథకం కావాలన్నా, ఒక చిన్న మనకు ఒక సర్టిఫికేట్ కావాలన్నా, ఏం కావాలన్నా సరే ఎంఆర్ ఆఫీస్కి ఎంపీడీ ఆఫీస్కి 100 సార్లు తిరిగి కాళ్ళు అరిగేలాగా తిరిగేవాళ్ళం. మరి శానిటైజర్లు కావచ్చు, మాస్కులు కావచ్చు, సి విటమిన్ టాబ్లెట్లు కావచ్చు, అంటే ఆనందయ్య మందు కావచ్చు, 1 కాదు 2 కాదు 10 రకాల ఐటమ్స్ 10-15 రకాల ఐటమ్స్ వారానికి ఒకటి పంపించి మనకి ఓటేసిన ప్రజలకి మనం సేవ చేసుకునే అవకాశం దక్కిందని చెప్పి ఆ రోజు మనం సేవ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు కోవిడ్ సెంటర్లు లేకపోతే టీటీడీని ఎమ్మెల్యే గారు అప్పుడు టీటీడీ ఇక్కడ బోర్డు మెంబర్గా ఉన్నారు కాబట్టి టీటీడీని మనం స్పెషల్గా రిక్వెస్ట్ చేసి ఆ రోజు మన ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ఎక్కడైతే ఉందో ఆ కలెక్టర్ ఆఫీస్ మొత్తం 1000 పడగల కోవిడ్ సెంటర్గా మార్చి కొన్ని వందల మంది ఇక్కడ ఉండే వాళ్ళు కూడా ఆ రోజు కోవిడ్ సెంటర్కి వెళ్ళి అక్కడ ప్రతి నిమిషానికి భోజనము ప్రతి ఒక్కటి పర్సనల్గా ఫాలోఅప్ చేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆ రోజు కష్టపడడం జరిగింది. ఆ రోజు టీటీడీ 1000 పడగల హాస్పిటల్ సరిపోకపోతే హీరా కాలేజ్ అని చెప్పి ఆ యాజమాన్యాన్ని రిక్వెస్ట్ చేసి ఆ రోజు హీరా కాలేజ్ అని కూడా మనం రిక్వెస్ట్ చేసి వాళ్ళని కూడా కోవిడ్ సెంటర్గా మార్చి అక్కడ ప్రజలందరినీ కాపాడుకుని ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా ఒక వరదలు వస్తే ముందుండడం కావచ్చు, ఒక పండుగ వస్తే ఒక రంజాన్ వస్తే రంజాన్ తోఫా ఇవ్వడం కావచ్చు, ఒక క్రిస్మస్ వస్తే క్రిస్మస్ కానుక ఇవ్వడం కావచ్చు, ఒక సంక్రాంతి వస్తే స్వీట్లు బొట్లు కుక్కర్లు ఇవ్వడం కావచ్చు. అంటే ఒక ఆపద వచ్చినా సరే, ఒక పండుగ వచ్చినా సరే, ఏదొచ్చినా సరే నేను కూడా మీ కుటుంబ సభ్యులని చెప్పుకోవడానికి ఎప్పటికప్పుడు మీతో ఉండి మీతో కష్టపడడం జరిగింది. ఇదే బాటలో తప్పకుండా నాన్నగారు అడుగుజాల్లో నేనుగా నడిచి మీ అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటానని మళ్ళీ ఇంకొకసారి తెలియజేస్తున్నాను. తప్పకుండా మీ బిడ్డలాగా ఏ సమస్య ఉన్నా కూడా ఎప్పుడు నేను పుట్టింది చంద్రగిరి కాన్స్టిట్యున్సీ, తప్పకుండా ఇక్కడే నేను చిన్నప్పటి నుంచి పెరిగింది ఇక్కడే. నేను ఒక 20-30 ఏళ్ళు బయట ఉండి ఇక్కడ రాలేదు, ఎప్పుడు ఇక్కడే ఉన్నాం కాబట్టి రేపు ఏ సమస్య ఉన్నా కూడా నేను కూడా తప్పకుండా ఇక్కడే మీతోనే ఉండి ప్రతి ఒక్కటి కూడా నేను కూడా తప్పకుండా మీతో పాలు పంచుకుంటానని తెలియజేస్తూ, తప్పకుండా మీ అందరూ కూడా ఎవరైతే మంచి చేశారో ఏ ముఖ్యమంత్రి ధైర్యంగా నిజంగా నా వల్ల లబ్ధి జరిగితేనే నాకు ఓటేయమని ఏ ముఖ్యమంత్రి చెప్పడు. చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను గర్వంగా చెప్తాను, నిజంగానే 9 హామీలు ఇచ్చాడు.
9 నవరత్నాలు అని చెప్పి మీ ముందుకు వెళ్ళమని చెప్పాడు. 9 నవరత్నాల్లో 9 మేము ఈరోజు నిర్వహించి మీ ముందుకి మేము ఇచ్చిన హామీలు నిర్వహించాము. మమ్మల్ని మళ్ళీ ఆశీర్వదించండి, మేము ఏం చెప్తే చేస్తామని చెప్పి ఈరోజు నమ్మకంగా మేము ముందుకు వస్తున్నాము. కానీ ప్రతిపక్ష నాయకులకి ఒక్కసారి వాళ్ళు మన ఇంటికాడికి వస్తే మనం అడగాల్సింది. వాళ్ళు 2014లో 600 హామీల్లో ఒక పెద్ద బుక్లెట్ కొట్టించారు, ఇంటింటికి మేము ఏవో చేస్తామని చెప్పి. ఆ రోజు చెప్పిన హామీ ఒక రుణమాఫీ కావచ్చు, ఒక మనకి అక్క చెల్లికి మన పిల్లలకి మనకి ఇవ్వడం కావచ్చు. అంటే వాళ్ళు చెప్పిన హామీ ఏ ఒక్కటైనా నిర్వహించారా అని చెప్పి ఒక్కసారి కూడా వాళ్ళని అడగాల్సిన అవసరం ఉంది. మనం ఎక్కడ అడుగుతామో అని చెప్పి వాళ్ళ హామీ బుక్లెట్ కూడా వాళ్ళు ఆన్లైన్లో డిలీట్ చేయడం జరిగింది. అంటే వాళ్ళ ఆలోచన విధానం ప్రజలకి ఏదో ఒక మాట చెప్పేసిన తర్వాత ఇంకొక 5 ఏళ్ళ టైం ఉంటుంది కదా, ఏముందిలే అని చెప్పి ఒక ఆలోచన విధానంలో వాళ్ళు నడుస్తున్నారని ఎందుకు తెలియజేస్తున్నాను. రేపు ఎలక్షన్స్కి వచ్చినప్పుడు ఇంటికి 1 కేజీ బంగారం లేదా ఒక కారు కొనిస్తామని కూడా వాళ్ళు చెప్పచ్చు వచ్చి. కానీ ఒక్కసారి మా అక్క చెల్లెలు ఆలోచించాలి. ఎవరైతే నిజంగా చెప్పిన హామీలు నిర్వహించారో వాళ్ళనే మీ అందరూ ఆశీర్వదించాలని చెప్పి మీ అందరికీ విన్నపిస్తున్నాను. ఒక్క సంక్షేమ పథకాలే కాదు, అభివృద్ధి పథకాల్లో తీసుకువచ్చినా కూడా మన ఎమ్మెల్యే గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసు, ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచించే ఏకైక ఎమ్మెల్యే ఎవరున్నా ఉన్నారంటే నాకు తెలిసి అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అని చెప్పి నేను గర్వంగా చెప్తాను. ఎందుకంటే మన పాకాల మండలం తిరుపతికి ఎక్కడో 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంగా ఉండే మండలం ఒకటి. ఈ మండలం అభివృద్ధి జరగాలంటే ఇక్కడ గవర్నమెంట్ నిధులు సరిపోలేదనే ఒక ఆలోచనతో ఇక్కడ మన పాకాల మండలాన్ని కూడా చిత్తూరు జిల్లా కలుపుతారంటే ఎమ్మెల్యే గారు కొట్లాడి పాకాల మండలం నా సొంత మండలంగా ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో తిరుపతి జిల్లా కలిపి మనకి తిరుపతికి పాకాల మండలం కూడా మన తిరుపతిలో ఉండాలనే ఒక ఆలోచనతో ఈరోజు తిరుపతి జిల్లా కలపడం జరిగింది. కలపడంతో ఆకుండా తుడా అనే తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 40 కిలోమీటర్లు ఉన్న పాకాల మండలాన్ని మొత్తం తుడా కలిపి సుమారు మన మండలానికి 40-50 కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టి ప్రతి పంచాయతీని డెవలప్ చేయడం జరిగింది. మన ఒక్క పాకాల పంచాయతీకి ఇప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు చూస్తున్న ఎంత అభివృద్ధి గత 4 సంవత్సరాల్లో మన పాకాల పంచాయతీకి ఎంత అభివృద్ధి చేశామంటే అక్షరాల మనకి సుమారు 19 కోట్ల రూపాయలు మన 2 సచివాలయాలకి పాకాల ఒక్క పంచాయతీ 2 పంచాయతీలకి మనం అభివృద్ధి చేయడం జరిగింది. ఎందుకంటే నేను 19 కోట్లు అంటే నిజంగా జరిగిందా లేదంటే మీరు ఆలోచించవచ్చు. ఎందుకంటే నేను ఒక్కసారి ఆ డెవలప్మెంట్స్ కూడా మీ దృష్టికి రావాలనుకుంటున్నా. ఎందుకంటే మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అనేది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులు గడప గడపకు పులి గడుపులో పులి పుట్టి పుట్టిందురా చెండలు జత కట్టడమే. ఈరోజు ఆసరా ప్రోగ్రాం అదేవిధంగా వైఏపీ నీడ్స్ దగ్గర అనే ఒక 2 ప్రోగ్రామ్స్కి ఇక్కడ మన పాకాల టౌన్కి రావడం జరిగింది. నిజంగానే ఈరోజు మా అక్క చెల్లెల కళ్ళలో చూస్తే నిజంగానే వాళ్ళందరూ కూడా వన్స్ మోర్ జగనన్న అని ప్రతి ఒక్కరితో నినాదం కనబడతా ఉంది. నాకైతే బలంగా నమ్మకం ఉంది ఈసారి ముఖ్యమంత్రి గారిని లాస్ట్ టైం వచ్చిన దానికన్నా ఎక్కువ సీట్లతో ఎక్కువ గెలిపిస్తారని నాకు బలంగా నమ్మకం ఉంది. ఆ గెలిచేది కూడా మొట్టమొదటిగా చంద్రగిరి స్టార్ట్ అవుతుందిగా నేను బలంగా నమ్ముతున్నాను. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రిని మరీ గెలిపిస్తారన్న నమ్మకంతో ఈరోజు ప్రజలందరూ కూడా మాకు ధైర్యం చెప్తున్నారు. నిజంగా జగనన్న నాయకత్వం పనిచేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఊర్లోనూ వైఎస్ఆర్ జెండా ఎగరాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం జరిగింది. మా కేడరు కార్యకర్తలు వచ్చిన ప్రతి ఒక్కరికి ఇంత గొప్పగా దీన్ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.